గోదావరి కృష్ణా నదులపై ఉన్న పంపులను ఆన్ చేసి అన్ని జలాశయాలను నింపి రైతు పంటలకు నీరందించాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. జూరాల కింద ఉన్న అన్ని జలాశయాలను నింపాలన్నారు. తెలంగాణ భవన్లో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డిలు మాట్లాడారు. కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి ఎత్తు 524 మీటర్లు పెంచడానికి భూసేకరణ చేస్తోందని, ఆల్మట్ట ఎత్తు పెరిగితే పాలమూరుతో పాటు రంగారెడ్డి, నల్గొండ జిల్లాలు ఎడారి అవుతాయని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. కర్ణాటక ప్రభుత్వం వేగంగా ముందుకు వెళ్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని మండిపడ్డారు. ఆంధ్ర ప్రాంతంలో వాళ్ళు రెడీగా ఉన్నారు నాట్లు వేసుకోవడానికి. మరి నీళ్ళు ఇక్కడ నుంచే పోతాయి. ఇక్కడ ఓన్లీ తాగునీటి అవసరాలకు ఇస్తాము అంటే అదేం లెక్క ఉంది? ఎవరి ప్రయోజనాల గురించి ఉన్నారు? రాజకీయ నాయకులు గాని అధికారులు గాని ఒకసారి ఆలోచన చేయాలి. రైతుల ఆగ్రహం గురి కాకముందే అప్రమత్తం కావాలి. కాళేశ్వరం రిజర్వాయర్ పైన కూడా అనేక రకాల అపోహలు చేసిండ్రు. ఇప్పటి వరకు ఒక 2 పిల్లర్లు రిపేర్ చేసింటే ఈ పాటికి అన్ని రిజర్వాయర్లు ఎండుకునేది. సాగునీరు ప్రాజెక్టు ఇన్ని కడితే 1,00,000 కోట్లు తిన్నాడని బదనాం చేసిండ్రే. మరి 1,00,000 కోట్లు ఓన్లీ ల్యాండ్ అక్విజిషన్ పెడుతుంటే పాలమూరు ఎడారైతుంది. పాలమూరు జిల్లాలో మళ్ళీ వలస అవుతుంది, ఆగమైపోతుంది పాలమూరు అని చెప్పి సోయి లేదా ఈ ప్రభుత్వానికి? మీరు ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాను, పాలమూరు బిడ్డవు కదా, మరి పాలమూరు రేపు భవిష్యత్తులో ఏమైతుందో ఒకసారి రివ్యూ చేయండి. మీరు ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచడానికి కర్ణాటక ప్రభుత్వం 1,00,000 కోట్లు శాంక్షన్ అయిందా లేదా, ల్యాండ్ అక్విజిషన్ ప్రారంభించిందా చూడండి. అడ్డుకోవాల్సిన అవసరం ఉంది ఈ ప్రభుత్వం.